now it was invite application for recruitment of very good posts in all increment. ఏదైనా భారతదేశంలో మన దైనిక క్రీడాకారుల్లో ఎవరైతే చెప్పడం జరిగింది ఇదే వాస్తవం. అదేవిధంగా ఇంకోటిగా చెప్తాను, ఈ క్రీడా పోటీలకు సంబంధించి కొన్ని ముందుగా చెప్తాను అన్ని ఫాలో చేసి ఇదేంటంటే స్వామి ఎంతో పారదర్శకంగా ఎంతో నీతి నిజాయితీగా జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు పొందిన వారిలో గందరగోళాన్ని సృష్టించడం, అదేవిధంగా మరికొద్ది రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా జరుగుతున్న నియామకాల పరీక్షలు రాస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు, అదేవిధంగా మరోసారి డిఎస్సి రాస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో అనుమానాలు రేగెత్తించే విధంగా అనేక రకాలైన ప్రయత్నాలు కుట్రలను చేయడం జరుగుతోంది. పదే పదే ఒక అబద్ధం చెప్తే అదే నిజమని నమ్ముతారనే ఒక నాడుని సాకుగా తీసుకొని పదే పదే అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము 16,347 ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ర్యాంకులకు సంబంధించి కానీ మార్క్స్ కార్డులకు సంబంధించి 22/8/2025 తేదీన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారు, ఎక్కడ కూడా వెబ్సైట్లో పెట్టలేదు, రహస్యంగా పెట్టినారని చెప్తున్నారు. ఈరోజు కూడా విద్యాశాఖకు సంబంధించిన వెబ్సైటు బ్రహ్మాండంగా ఓపెన్ అవుతుంది. దాన్ని కూడా మీరు ఈరోజు వెరిఫై చేసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో పరీక్ష రాసిన వారి అందరి అభ్యర్థుల యొక్క వివరాలు, వారి ర్యాంకుల వివరాలన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత 28/8/2025 నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వారు పరీక్షలకు రాసేటప్పుడు అప్లికేషన్ దరఖాస్తుతో పాటు ఏ సర్టిఫికేట్స్ పెట్టారు వాటిని ఒరిజినల్స్ తీసుకొని వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పి ఎవరైతే మెసేజ్లు పంపారో, ఎవరికైతే కాల్ లెటర్స్ పంపారో వారందరినీ కూడా రమ్మని చెప్పింది. వాటిని పరిశీలించిన తర్వాత ఆ పరిశీలనలో అనేక రకాలైన అభ్యంతరాలు రావడం జరిగింది. ఉదాహరణకు కడప జిల్లాకు సంబంధించి కొంతమంది శ్రీకాంత్ అనే ఒక అభ్యర్థి, ఆయనకు కూడా కాల్ లెటర్ రావడం జరిగింది. శ్రీకాంత్కు సంబంధించి ఇతను అర్హుడు కాదు, ఇతను అనర్హుడు అని చెప్పి అతని కంటే క్రింద ఉన్న అభ్యర్థి ఇతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు చేశాడు, శ్రీకాంత్ అనే అభ్యర్థి చెన్నూరు మండలంలో సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు మళ్ళీ ఒంగోలు జిల్లాలో ఒక బీపీఈడి కళాశాలలో అతను రెగ్యులర్గా చదువుకున్నాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ అటెండెన్స్ ఉండకూడదు, అక్కడ అటెండెన్స్ ఉంటే ఇక్కడ ఉద్యోగం ఉండకూడదు, ఇక్కడ ప్రభుత్వం జీతం తీసుకుంటున్నాడు. ఇక్కడ కడప జిల్లాలో ప్రభుత్వం ద్వారా రెగ్యులర్ ఎంప్లాయీగా ఎంపికయ్యి ఇతను డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. ప్లస్ అదే సమయంలో అక్కడ అటెండెన్స్ ఉంది. ఇతను తప్పు చేశాడు, ఇతను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడని ఇతని కింద ఉన్న అభ్యర్థి ఫిర్యాదు చేస్తే ఇది నిజమా కాదా అని చెప్పి ఇక్కడ సచివాలయంలో జీతం తీసుకుంటున్నాడా లేదా అని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఒంగోలులో బీపీఈడి కళాశాల ఇతను చదివాడా లేదా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది ఇతను. దీనిపైన కూడా కోర్టు విద్యాశాఖ రిట్ అప్పీల్ పోవడం. అంటే ఇది న్యాయమా, ఇక్కడ జీతం తీసుకుంటా ఇంకొకసారి చదువుకుంటా అని చెప్పి కరెక్టా కాదా అని చెప్పి ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నా. వికలాంగుల కోటాలో ఉద్యోగం వస్తే ఈమె నకిలీ చెవిటి సర్టిఫికెట్ తెచ్చుకోనుంది, ఈమె అనర్హురాలని చెప్పి ఆమె మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఈమె తీసుకొచ్చుకునేది ముందు గుంటూరులో, తర్వాత ఈమెను కర్నూలు మెడికల్ కాలేజీకి మెడికల్ బోర్డుకు ఈమెను పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ ఈమెకు నిజంగానే హీరింగ్ ఇంప్లాంట్ ఉంది, 52% ఈమెకు వికలాంగత్వం ఉందని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈమెకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇతనేమంటాడు, ఆమెకు లేదంటాడు. ఉందా లేదా అని నిర్ధారించాల్సింది నువ్వో లేకుంటే రెండో వ్యక్తి మూడో వ్యక్తి కాదు కదా, మెడికల్ బోర్డు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇంకా ఇట్లా అనేక రకాలైన సమస్యలు. చట్టం ముందు నిలబడే కేసులను కొన్ని ఉదహరిస్తూ జగన్మోహన్ రెడ్డి, ఆయన నాయకులు, ఆయనకు సంబంధించిన మీడియాలో మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకోటి మాట్లాడతారు, పేపర్లు చూసి రాసినారు లేకుంటే కాపీయింగ్ జరిగిందని.
ఇదో 10వ తరగతి పరీక్షలో లేకుంటే ఇంటర్మీడియట్ 5వ తరగతి పరీక్షలు కాదు. దాంట్లో అయితే ఎవరు ఎంతమంది పాస్ అయినా కూడా ఇబ్బంది. ఒక అర మార్కు తేడా వచ్చినా కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఉంది. ఆ అర మార్కుతోనే నీ జీవితమే అంధకార బంధనమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా ఒకరి పేపర్ ఒకరు చూపించుకుంటే పరిస్థితి రాదు, తలెత్తదు కూడా. అదేవిధంగా పేపర్ ద్వారా జరిగిన ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇన్ని కంప్యూటర్లు ఉంటే ఈ కంప్యూటర్కు వచ్చిన ప్రశ్నపత్రం వేరు, ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నపత్రం వేరు, ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నపత్రం వేరు. ఒకరికొకరు నిజంగా సమాధానం చెప్పుకున్నా కూడా ఫెయిల్ అయ్యి పరీక్షలో ఎత్తిపోయేది తప్ప నిజంగా వాళ్ళు సక్సెస్ అయ్యేదానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా తెలిసే గందరగోళం సృష్టించాలా, భవిష్యత్తులో జరిగే రిక్రూట్మెంట్లలో అనుమానాలు కలగాల, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ముఖ్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక అసూయ విద్వేషాలతో ఇవన్నీ చేసే కార్యక్రమం. అదే ఈ క్రీడా పోటీలకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, లక్షలాది రూపాయలు డబ్బులు చేతులు మారినాయని చెప్పి చెప్పడం జరుగుతోంది. దీనికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఎక్కడైనా సరే ఒక్క రూపాయి క్రీడాకారులకు సంబంధించి ₹1 కూడా అవినీతి కానీ అక్రమాలు కానీ జరిగిన సందర్భం లేదు. మొత్తం 382 మందికి క్రీడాకారులకు సంబంధించిన ఉద్యోగాలు ఇస్తే ఈ ఉద్యోగాలు కానీ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో ప్రతిభ దాటిన వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. 382 మంది క్రీడాకారులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఇచ్చిన సర్టిఫికెట్ దొంగయా? మీరు నకిలీ క్రీడాకారులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినారా? మీ తండ్రి గారి పరిపాలనా కాలంలో మీ తండ్రి గారు ఏమైనా నకిలీ క్రీడాకారులకు ఆట రాని వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? తేల్చండి. ఇంకా సూటిగా అడుగుతున్నా, మేము అత్యంత పారదర్శకంగా ఇచ్చినాం. మీరు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో 2300 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే మీరు కూడా డబ్బులు తీసుకొనో దోపిడీ చేసో లంచాలు తీసుకొని ఇచ్చినారని మీరు ఒప్పుకుంటారా? అంటే ఎందుకు ఇంత అన్యాయంగా నిరుద్యోగుల పైన గొడ్డలితో నరకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఈ విధంగా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో 382 మంది పేర్లున్నాయి. నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా, ఈ 382 మందిని కావాలంటే మీకు ఇస్తా, ఎవరికి కావాలంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులకు మీరు పరిశీలించండి, పరీక్షించుకోండి. దీంట్లో ఏ ఒక్క నకిలీ క్రీడాకారుడు కానీ ఏదైనా దొంగ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటే ఒక్కటే కాకుంటే ఒక్కటి 382 మందిలో ఒక్కటైనా చూపించండి. మీరు ఏ శిక్ష వేసినా కూడా భరించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన జిల్లాలోనే 2006 సంవత్సరంలో డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సక్రమంగా జరిగితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ జిల్లాలో పరీక్షలు జరిగితే ఓఎంఆర్ షీటును పేపర్ కరెక్షన్ జరిగిన తర్వాత వీటన్నిటినీ హైదరాబాద్కు తీసుకుపోయే ఒక 5 మంది అధికారులు పోవడం జరిగింది. ఈ 5 మంది అధికారులు పోయేటప్పుడు వీళ్ళను దారిలోనే మేనేజ్ చేసేసి మొత్తం ముందు అయితే ఎవరితో అయితే మీరు డబ్బులు కలెక్ట్ చేశారో ఇది మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 5 నుంచి 6 లక్షలు, 7, 10 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువులు, రక్త సంబంధీకులు. ఇది 2006, 2007లో ఈ జిల్లా పైన అవగాహన ఉండే ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. వారందరినీ మీరు కర్నూలులో ఒక లాడ్జిలో తీసుకొనేసి ఎవరైతే ఉద్యోగాలు వస్తాయో వాళ్ళ మార్కులు కొట్టేసి మీరు ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మార్కులు దిద్దిన విషయం వాస్తవమా కాదా? ఈ విషయం బయటపడిన వాస్తవమా కాదా? కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2007 సంవత్సరంలో ఎఫ్ఐఆర్ నంబర్ 12/2007గా ఎఫ్ఐఆర్ నమోదైన విషయం వాస్తవమా కదా? మిమ్మల్ని తప్పించి, మీరు రాజశేఖర రెడ్డి గారి సమీప బంధువులు కాబట్టి మిమ్మల్ని తప్పించేసి ఎవరైతే డబ్బులు వసూలు చేసి ఈ కుట్రకు పాల్పన్నారో వారి పేరు తీసేసి 5 మంది అధికారులను వారి మీద కేసులు నమోదు చేసి సస్పెండ్ కావడం జరిగింది. ఉద్యోగాల నుంచి వాళ్ళని తొలగించడం జరిగింది. ఇది వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా. రెండవసారి 2007 ఫిబ్రవరి నెలలో రెండోసారి పరీక్ష నిర్వహించి విషయం వాస్తవమా కదా? నిరుద్యోగ ఉపాధ్యాయులను పొట్టగొట్టింది మీరు కదా?
వాళ్ళ తలరాతలు మార్చింది మీరు కాదని మారుస్తా అన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 11 డిఎస్సీలు నిర్వహించినారు. 1,80,200 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఏ ఒక్క రోజైనా సరే ఈ జిల్లాలో కానీ పక్కనుండే జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పింటే మాకు ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి ఒక్కరితో చెప్పగలరా? లేకపోతే ₹1 డబ్బిచ్చి మేము కొడుకున్నామని చెప్పి చెప్పగలరా? ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్టు మీ తండ్రి గారి హయాంలో ఏ రిక్రూట్మెంట్ జరిగినా మోసము దగానే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన రిక్రూట్మెంట్లు మోసమే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు జరిగితే ఏం చేశారు మీరు? 169 మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఈరోజు కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తే అంధకార బంధనం అయ్యే పరిస్థితి ఈరోజు నెలకొంది. తాడేపల్లి నుంచి ఏ కుట్రలు జరుగుతున్నాయి, ఏ విధంగా నిరుద్యోగులను గందరగోళం సృష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అందరికీ కూడా స్పష్టంగా తెలుస్తోంది. మీ కుట్రలన్నిటిని కూడా మేము ఛేదిస్తాం. ఖచ్చితంగా మీరు ఏ ప్రశ్నలు లేవనెత్తినా దానికి సమాధానం స్పష్టంగా 100కు 100% చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కానీ, హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి కానీ, మార్క్స్ ట్యాంపరింగ్ అని చెప్పినా కానీ